మొన్న కూడా ఫోటో తీసేవారు. హాయ్ ఫ్రెండ్స్, భరత్ నగర్ కాలనీలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ కండక్ట్ చేశారు. అందువల్ల చాలా మంది అటెండ్ అయ్యారు. డేలో కండక్ట్ చేస్తే ఆ రోడ్ అంతా చాలా రద్దీగా ఉంటుండే. దాంతోపాటు అందరికీ ఏదో ఒక పనులు, కాలేజెస్, స్కూల్స్, ఇతర పనులలో బిజీ ఉంటారు కాబట్టి ఈవినింగ్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంది అటెండ్ అయ్యారు. అంతేకాకుండా వీళ్ళు పండగ రోజు కాకుండా పండగ ముందు కండక్ట్ చేశారు. సో పండగ రోజు అయితే మనకు చాలా పనులు ఉంటాయి, ఇంట్లో బిజీ ఉంటారు. పండగ ముందు కావడం వల్ల చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా సరదాగా జరిగింది. పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ వాళ్ళు ఎన్నిసార్లు అయిపోయారు, ముగ్గులలో తిరగద్దు అనుకున్న అటు ఇటు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తిరిగారు. ఈ ముగ్గు స్టేజ్ దగ్గర ఉన్న ఫస్ట్ బాక్స్ లో ఉన్న ముగ్గు మొత్తం 49 బాక్సెస్ ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చేశారంటే రోడ్డుకి ఇటువైపు స్టేజ్ వేసి అటువైపు బారికేడ్స్ పెట్టారు. మధ్యలో రోడ్డు మొత్తం క్లీన్ చేసి బాక్సులను ఏర్పాటు చేశారు. టోటల్ 49 బాక్సెస్ ఏర్పాటు చేశారు. దాంతో ఎవరి బాక్స్ లో వాళ్ళకు నచ్చినంత పెద్దగా ముగ్గేసుకోవచ్చు. సో పక్క వాళ్ళ ముగ్గులోకి మన ముగ్గు వెళ్తుంది అనే భయం లేకుండా మనకు నచ్చినంతలో వేసుకోవచ్చు. అండ్ నీట్ గా కూడా ఉంటుంది. అండ్ బాక్సెస్ కి నెంబర్స్ ఏర్పాటు చేశారు. ఈవినింగ్ 6:30కి అలా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 9:30 వరకు క్లోజ్ అయింది. టోటల్ 3 అవర్స్ జరిగింది. ముగ్గుల పోటీతో పాటు చిన్న పిల్లలకు కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. దాంతో ఆ పిల్లలందరూ ఈ ముగ్గుల ప్లేస్ నుండి కొంచెం పక్కకి వెళ్ళి గేమ్స్ అటెండ్ అయ్యారు. వీళ్ళకి ముగ్గు వేసుకోవడానికి కాస్త ఫ్రీ టైం దొరికింది, అంటే కాస్త డిస్టర్బెన్స్ లేకుండా ఉండింది. కాంపిటీషన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ½ అన్ అవర్ టు 40 మినిట్స్లే కొందరు ముగ్గులు అంటే పిండితో వేస్తారు కదా, అది పూర్తయిపోయి కలర్స్ వేస్తున్నారు. కొంతమంది ఏమో ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ 1 అవర్ వరకు ఇంకా 7 బాక్సెస్ ఖాళీగా ఉండే. వాళ్ళు చెప్తున్నారు ఇంకా 7 బాక్సెస్ ఉన్నాయి, ఎవరైనా వేస్తే వేయచ్చు అని. అప్పటికే కొంతమంది ముగ్గులు ఎండింగ్ లో ఉన్నాయి, అంటే కలర్స్ వేసి లాస్ట్ ఎండింగ్ డిజైన్స్ వేస్తున్నారు. 1 అవర్ తర్వాత కూడా ఆ బాక్సెస్ కూడా ఫుల్ అయినాయి. 49 బాక్సెస్ 49 మెంబర్స్ వేశారు. అంటే ఇక్కడ 49 మెంబర్స్ అంటే 49 కాదు, యాక్చువల్లీ టోటల్ 100 మెంబర్స్ వరకు పాల్గొన్నారు. కాకపోతే ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్కరు వేశారు. కొన్ని ముగ్గులకేమో 2 ముగ్గురు చేశారు, కొంతమంది గ్రూప్ గా వేశారు. అందువల్ల 100 మెంబర్స్ పైనే పాల్గొన్నారు. 3 గంటల ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ అది చూస్తుంటే టైమే తెలియలేదు. ఎందుకంటే 49 ముగ్గులు 49 రకాలుగా ఉన్నాయి. ఒక్కో ముగ్గుకు అసలు పోలిక లేదు. కానీ అన్ని ముగ్గులలో కామన్ గా ఉంది ఏంటంటే కుండ నుంచి పాలు పొంగిన ఉంటది కదా, ఆ సింబల్ చాలా ముగ్గులో కామన్ గా ఉంది. దాంతో పాటు ఈ చెరుకు గడలు ఉంటాయి కదా, ఆ చెరుకు గడలు, కైట్, ఈ 3 అయితే కామన్ థింగ్స్ గా అంటే మోస్ట్ ఆఫ్ ది ముగ్గులలో కనిపించినాయి. కొంతమంది ఆ పాలు పొంగుతున్నాయి చెరుకు గడలేమో మెయిన్ థీమ్ గా వేసి చుట్టూ ముగ్గేస్తే, కొంతమంది ఏమో ముగ్గు వేసి వాటిని చుట్టూ చిన్న చిన్న బాక్సులలో వేసారు. సో మొత్తానికైతే ఈ 3 పాలు పొంగుతున్నవి, చెరుకు గడలు, కైట్స్, ఈ 3 అయితే కామన్ గా కనిపించినాయి. కానీ డిఫరెంట్ ముగ్గులు, డిఫరెంట్ కలర్లు. ఇక్కడ లాస్ట్ నుంచి చూస్తే మీరు చూడొచ్చు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత లాంగ్ ఉందో అక్కడ వే అంతా. 1.5 అవర్ వరకు ఆల్మోస్ట్ 70-80% ముగ్గులు అయిపోయినాయి. వాళ్ళు ఎండింగ్ లో అంటే కలర్ వేసిన తర్వాత మళ్ళీ పిండితో వాళ్ళకు ఫినిషింగ్ లైన్స్ ఇస్తారు కదా, బార్డర్స్ వేయడం ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమో లేట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ చేశారు. నేను అనుకున్నా పిల్లవాళ్ళే కొత్త డిజైన్స్ వేస్తారు అనుకున్నా, కానీ అబ్బో పెద్దవాళ్ళు కూడా చాలా మంచి డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ వేశారు. ముగ్గులు పూర్తయిన తర్వాత మధ్యలో నడవడానికి, ఎందుకంటే జడ్జెస్ వాళ్ళు తిరుగుతారు కదా, అలా నడుస్తూ చూడడానికి మధ్యలో కాస్త ప్లేస్ వదిలేసి లైన్స్ వేసారు. అటు ఇటు బాక్సెస్ ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న ఈ ముగ్గు అయితే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. వాళ్ళు కంప్లీట్ చేసి దీపాలు పెట్టేశారు. ఆల్మోస్ట్ మన ముగ్గులన్నీ ఎండింగ్ వచ్చినాయి. చాలా మంది బార్డర్స్ వేస్తున్నారు. కొంతమంది ఏమో ఇంకేమైనా మిస్ అయినాయా అని చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మీకు మీరే ఒక టెస్ట్ చేసుకోండి. ఈ ముగ్గులన్నీ పూర్తయిన తర్వాత అన్ని ముగ్గులను లైన్ గా చూపిస్తా. అందులో మీరు చూడండి, అన్ని ముగ్గులు చూసిన తర్వాత ఏ ముగ్గు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విన్ అవ్వడానికి, అంటే ఈ ముగ్గు విన్ అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది అనుకోండి. తర్వాత రిజల్ట్ వీడియోను మళ్ళీ ప్లే చేసి చూడండి, మీరు గెస్ చేసిన ముగ్గు విన్ అయిందా లేదా చూద్దాం. ఈ ముగ్గులన్నీ చూసిన తర్వాత మీకు తెలిసిన ముగ్గు కానీ లేకపోతే మీరు ఇదివరకు వేసిన ముగ్గు కానీ ఈ ముగ్గులలో ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ బాక్స్ నెంబర్ కనిపిస్తే
ఈ బాక్స్ లో వేసిన ముగ్గు నాకు తెలుసు అని కామెంట్ చేయండి. ఒకవేళ బాక్స్ నెంబర్ కనిపించకపోతే మీకు తెలిసిన ముగ్గు ఏ టైమింగ్ దగ్గర వచ్చింది ఆ టైమింగ్ కామెంట్ లో మెన్షన్ చేయండి. సో అన్ని ముగ్గులు అయిపోయాయి. ఇంకా సేపట్లో మన జడ్జెస్ వస్తారు. ఇప్పుడు నేను అన్ని ముగ్గులను ఒకసారి చూపిస్తా, చూడండి, మీరు గెస్ చేయండి. ఇప్పుడు మన జడ్జెస్ వచ్చేసారు. ఒకసారి అన్ని ముగ్గుల్ని చూసారు, బట్ ఏ ముగ్గును సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు. అందుకనే రెండోసారి వచ్చి మళ్ళీ అన్ని చూసి కన్ఫర్మ్ చేశారు. టోటల్గా 5 సెలెక్ట్ చేశారు. 5గురికి గిఫ్ట్స్ ఇచ్చారు. బట్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇచ్చారు. ముగ్గులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మనం తినడమే కాకుండా ఆ బియ్యం పిండితో ముగ్గు వేయడం ద్వారా మిగతా జీవరాశులకు కూడా ప్రత్యక్షంగా కాకుండా ఇండైరెక్ట్ గా మనం మిగతా జీవరాశులకు ఒక ఏర్పాటు చేసి ఉంటుంది. ఇట్లా తయారై కూడా వచ్చి చూపించదు ఏమో. ఒకసారి ఇలా గట్టిగా చప్పట్లు పెట్టి బాక్స్ నంబర్ 5 has box number 44 M Lakshmi. Second place box number 8 Lavanya. Anuradha. Number 36 Anuradha. First place. First place, box number 36 Anuradha.